వెల్కమ్ టు క్వికెట్. ఆంధ్రప్రదేశ్ ఎండోమెంట్ ఆఫీసర్స్ ఎగ్జామ్‌కి సంబంధించి 48థ్ డేలోకి మనం అడుగుపెట్టాం. 47 డేస్ పూర్తయిపోయాయి. అండ్ 48థ్ డేలోకి అడుగుపెట్టాం. ప్రీవియస్ 47 వీడియోస్ కింద బాక్స్‌లో నేను ఇవ్వడం జరిగింది. అండ్ ప్లేలిస్ట్ లింక్ కూడా కింద మీకు అందుబాటులో ఉంది. మీరు వెళ్ళి ప్రీవియస్ వీడియోస్‌ని కూడా వాచ్ చేయొచ్చు. అండ్ ఇంతకుముందు నేను నిన్నటి వీడియోలో చెప్పడం జరిగింది. ఒక నోట్స్‌ని మెయింటైన్ చేస్తే చాలా చాలా బెటర్ అనేది నా ఫీలింగ్. అండ్ సో లేట్ చేయకుండా లెట్స్ స్టార్ట్. ఫస్ట్ క్వెషన్ ఈరోజు, భగవంతుని సంకల్పం వలన మహా జలనిధిలో ఏమి తేలుచుండెను? ఆన్సర్ గ్రొడ్డు. తర్వాత ఆ గ్రొడ్డు నుండి నారాయణుడు ఏ రూపమున ఉద్భవించెను? ఆన్సర్ గరుత్మంతుడు. నెక్స్ట్, అండము చితికి ఎన్ని ముక్కలయ్యెను? అవి ఏవి అంటే 2 ముక్కలయ్యాయి. నెక్స్ట్, ఒకటి నేల, ఇంకొకటి ఆకాశం. నెక్స్ట్ 1084, మనుష్య యజ్ఞం అనగానేమి అంటే ఇంటికి వచ్చే అతిథి అభ్యాగతులను సత్కరించి అన్నం పెట్టుట, అన్నదానములు జరిపినప్పుడు అనబెట్టుట ఒకటి. తర్వాత అన్నదానం ఎక్కడైనా సరే జరిగినప్పుడు యథాశక్తిగా ధనమును గాని, వస్తు సంభారములు గాని సమర్పించాలి. సో దాన్ని మనం మనుష్య యజ్ఞం అని పిలుస్తాము. తర్వాత తూర్పు ముఖముగా కూర్చొని గానము చేసిన ఫలితమేమి? ఆన్సర్ ఆయుర్దాయము. 1086, గానము తీసుకునేవాడు ఏ దిక్కుగా కూర్చోవాలి? ఉత్తర దిక్కుగా కూర్చోవాలి. 1087, 17వ ద్వాపర యుగంలో వ్యాసుడెవరు? ఆన్సర్ కృతంజయుడు. నెక్స్ట్ 1088, సీమంతినికి మైత్రేయి అను ముని ఉపదేశించిన వ్రతము సోమవారం వ్రతము. 1089, యోగ్యుడైన వరుడిని పిలిచి అలంకరించిన కన్యను ఇచ్చి చేయు పెండ్లిని ఏమంటారు? ఆన్సర్ బ్రహ్మము. తర్వాత 1090, ప్రియవ్రతుని భార్య పేరు బర్హిష్మతి. నెక్స్ట్ 1091, బర్హిష్మతి తండ్రి పేరు విశ్వకర్మ ప్రజాపతి. 1092, ప్రపంచంలో అత్యంత పురాతనమైన మతం ఏది? ఆన్సర్ హిందూ మతం. నెక్స్ట్, వీరభద్ర విజయాన్ని రచించినది ఎవరు? ఆన్సర్ పోతన. నెక్స్ట్ 1094, ఆర్షధర్మం ద్వారా వివాహం జరిగిన జంటకు జన్మించిన సంతానం ఎన్ని తరములు వారిని తరింపజేయును? ఆన్సర్ 6 తరములు. 1095, వ్యాసుని కాశీ నుండి బహిష్కరించిన వాడు ఎవరు? ఆన్సర్ శివుడు. 1096, శరణ్ నవరాత్రులు ప్రారంభించినప్పుడు ఏ నక్షత్రంలో ప్రతిష్టాపన చేయాలి? ఆన్సర్ హస్త నక్షత్రము. నెక్స్ట్, బెల్లము నైవేద్యముగా పెట్టుట వలన కలిగే ఫలితము శోక నాశనము. 1098, హేమంత ఋతువు భార్యలు ఎవరు? సహస్రి, సహస్య. 1099, ఆధ్యాత్మిక లక్ష్యాన్ని మోక్షం, సమాధి, నిర్యాణం చేరుకోదలిచిన వారు అనుసరించే మార్గాలు ఏవి? భక్తి యోగం, కర్మయోగం, రాజయోగం, జ్ఞానయోగం. నెక్స్ట్, ఆళ్వార్లు ఎవరు? వాళ్ళు విష్ణు భక్తులు. నెక్స్ట్ క్వశ్చన్, శ్రీ వైష్ణవ సాంప్రదాయంలోను తమిళ సాహిత్యంలోను విశిష్టమైన స్థానం కలిగిన వారిని ఏమంటారు? విష్ణు భక్తులు. 1102, వృషభుని తల్లిదండ్రులు ఎవరు? మేరుదేవి, నాభి. వృషభుని భార్య జయ. భారతదేశమునకు ఆ పేరు వచ్చుటకు కారణం భరతుడు పరిపాలించినందువలన. వృషభుని కుమారుల సంఖ్య 100. ఆళ్వార్లు విష్ణువుని ఎలా కీర్తించారు? తమ పాశురాలతో. మధ్వాచార్యుల తల్లిదండ్రులు ఎవరు? వేదవతి, మధ్వ గేహభట్టు. మధ్వాచార్యులకు తల్లిదండ్రులు పెట్టిన పేరేంటి? వాసుదేవుడు. అచ్యుత ప్రేక్షుడి వద్ద మధ్వాచార్యులు ఏ శాస్త్రాన్ని అధ్యయనం చేశారు? ఆన్సర్ తత్వశాస్త్రాన్ని. ఈ అచ్యుత ప్రేక్షుడు ఎవరు? ఆన్సర్ అద్వైత పండితుడు. నెక్స్ట్ క్వశ్చన్, ఏ పేరుతో మధ్వాచార్యులు ప్రసిద్ధిగాంచాడు? పూర్ణ ప్రజ్ఞుడు. కర్ణుని పెంచిన సూతుని పేరు అతిరథుడు. ఘటోత్కచుడు ఏ మాయ విద్యలో ప్రవీణుడు? ఆన్సర్ శంబరీ విద్య. దుర్యోధనుడు శల్యుని మరణం తర్వాత ఏ మడుగులో దాక్కున్నాడు? ఆన్సర్ ద్వైపాయన మడుగు. నెక్స్ట్, పురాణ ప్రవచనాలు చేయడంలో ఆరితేరిన మహర్షి ఎవరు? ఆన్సర్ సూత మహర్షి. నెక్స్ట్ క్వశ్చన్, వ్యాస మహర్షి సంస్కృతంలో రాసిన భాగవత పురాణంలో ఎన్ని స్కందాలు ఉన్నాయి? ఆన్సర్ 12 స్కందాలు. నెక్స్ట్, ప్రభాస్ తీర్థంలో కృష్ణునిపై మనసు నిలిపి ప్రాణత్యాగం చేసినది ఎవరు? ఆన్సర్ విదురుడు. నారాయణుడు లోక పాలన కోసం ఏ గుణాన్ని స్వీకరిస్తాడు? సత్వ,
తమో, రజో గుణాలు. నెక్స్ట్ భాగవత పురాణానికి చెప్పబడ్డ లక్షణాలు వరుస క్రమం: స్వర్గం, స్థానం, ఊలి, నిరోధము, ఆశ్రయం. నెక్స్ట్ నోటికి అధిదేవత ఎవరు? ఆన్సర్ అగ్ని. సో, ఇంతటితో మనం 48థ్ వీడియో కూడా పూర్తి చేసుకున్నాం. అండ్ ప్రీవియస్ 47 లింక్స్ కూడా కింద ఇవ్వడం జరిగింది. మీరు వాచ్ చేయొచ్చు. అండ్ పార్ట్ టైమ్ జాబ్స్ చేస్తున్నా, ఫుల్ టైమ్ జాబ్స్ చేస్తున్నా, అండ్ లేదా సమ్ జాబ్ లేక ప్రెజెంట్ కాస్త ఖాళీగా ఉండి ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతున్న వాళ్ళు, ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతున్న వాళ్ళకు ఒక రకంగా పండగనే చెప్పాలి. ఎందుకంటే ఫుల్ టైమ్ ఈ ప్రిపరేషన్‌కి కేటాయించొచ్చు. అండ్ పార్ట్ టైమ్, ఫుల్ టైమ్ చేస్తున్న వారికి నా సజెషన్ ఏంటంటే రోజుకి ఒక హాఫ్ అన్ అవర్ మీకు మీరు కేటాయించుకోండి. ఇలాంటి బిట్స్‌ని పూర్తి చేసుకోండి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ మీకు ఒక భయం అన్నది ఉండదు. నోటిఫికేషన్ వస్తే ఏంటి? ఒకవేళ రేపే వచ్చిందనుకోండి నోటిఫికేషన్ ఏంటి పరిస్థితి? సో, వాళ్ళు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు క్లియర్‌గా చెప్పారు. అది మనకు ఏపీ డీఎస్సీలో ప్రూవ్ అయింది. అండ్ రీసెంట్‌గా బీట్ ఆఫీసర్స్‌లో ప్రూవ్ అయింది. అదేంటంటే నోటిఫికేషన్ ఇచ్చిన తరువాత వితిన్ 45-60 డేస్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఇందులో ఎటువంటి మార్పు ఉండదు. అప్పుడు మనకు ప్రిపరేషన్ నేను నోటిఫికేషన్ వచ్చాకే స్టార్ట్ చేస్తాను అంటే సర్దుకోవడం మంచిది. సో, దాంట్లో ఇంక వేరే ఆలోచన లేదు. మీకు ఆలోచన ఉంటే, గవర్నమెంట్‌కో జాబ్ కొట్టాలనుంటే, ఈ ఎండోమెంట్ కొట్టాలనుంటే ఇప్పటి నుంచే మొదలుపెట్టండి. లేదు అంటే మానేయండి. అంతే. రెండే ఆప్షన్స్ ఇంకా. సో, 45-60 డేస్‌కి మించి మనకు అవకాశం ఉండదు. ఆ టైంలో మోడల్ పేపర్స్ చేస్తే మాత్రమే ఉపయోగం. సిలబస్ మొదలుపెట్టిన వారికి దయచేసి ఇంత కాంపిటీషన్‌లో మనము నెగ్గలేము. ఇంక్లూడింగ్ నాతో సహా చెప్తున్నా. మనం నెగ్గలేము. సో, గుర్తుపెట్టుకోండి. ప్రిపరేషన్‌కి ఒక్క హాఫ్ అన్ అవర్ లేదా 1 అవర్ కేటాయించండి. మీకు ఆహ్, ఫ్యూచర్‌లో అంటే నెక్స్ట్ కమింగ్ డేస్‌లో చాలా మంచి ఫలితం వస్తుంది. అండ్ నోటిఫికేషన్ వచ్చాక చాలా హ్యాపీగా ఉండగలుగుతారు. సో, ఎక్కువ మందికి షేర్ చేయండి. వాళ్ళకి కూడా ఈ విషయాన్ని తెలియపరచండి. థాంక్ యూ సో మచ్. నమస్తే. జై హింద్.